బొబ్బిలి తెలుగువారి శౌర్యాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పిన నేల. తాండ్ర పాపారాయుడి పరాక్రమానికి పుట్టినిల్లు ఈ పోరుగడ్డ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలోని దక్షిణ భారతదేశ ఏకైక ఉమ్మడి రాష్ట్రం. మద్రాస్ ప్రెసిడెన్సీకి వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా చిరస్మరణీయ సేవలందించిన రాజా శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు గారి రాజసానికి నిలువెత్తు చిహ్నమే బొబ్బిలి. రాజా శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు గారి వారసుడిగా, ఆయన ఆశయాల కొనసాగింపుగా బొబ్బిలి రాజకీయ రణక్షేత్రంలో అడుగుపెట్టిన మూర్తీభవించిన మానవతా మూర్తి ఆర్వీఎస్కేకే రంగారావు నాయన. ప్రజలంతా ఆత్మీయంగా పిలుచుకుని బేబీ నాయన. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాలు సైతం ప్రేమగా పలుకరించే అజాత శత్రువు ఆయన. చదువుల కోసం మద్రాసులో ఉన్న ఈ మట్టి కోసం, ఈ మనుషుల కోసం అన్నీ వదులుకొని బొబ్బిలికి తిరిగి వచ్చిన రియల్ లైఫ్ శ్రీమంతుడు బేబీ నాయన. చిన్న వయస్సులోనే రాజకీయాల్లో ప్రవేశించిన 4 శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన బొబ్బిలి వైభవాన్ని, ఇటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని సమన్వయం చేస్తూ గత 25 ఏళ్లకు పైగా నిత్యం నియోజకవర్గ ప్రజలకు తలలో నాలుకలా నిలుస్తున్న ఏకైక నాయకుడు బేబీ నాయన. ఏ ఇంటి ఆపదైనా, ఆనందమైనా, ఏ గడపకి వెళ్లినా, ఏ ఊరిలో పర్యటించినా నియోజకవర్గంలో 50,000 మందినైనా పేరెట్టి పిలిచి వారి కష్టసుఖాలు తెలుసుకునే అందరి వాడు బేబీ నాయన. అన్న సుజయ్ కృష్ణ రంగారావు గారిని 2004 నుంచి వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించడంలో బేబీ నాయన పాత్ర అసామాన్యం. 2005లో బొబ్బిలి మున్సిపాలిటీ చైర్మన్ గా సేవలందించి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు నిధుల సద్వినియోగం, సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ బొబ్బిలిని దేశంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దిన విజనరీ లీడర్ ఆయన. ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించి చెత్త శుద్ధిని చిత్తశుద్ధితో చేపట్టడంతో పాటు బొబ్బిలిని రాష్ట్రానికే ఆదర్శ పట్టణంగా, స్వచ్ఛమైన జీవనానికి బాటలు వేసిన పర్యావరణ ప్రేమికుడు. నియోజకవర్గం రూపురేఖలు మార్చడంలో అన్నతో కలిసి ఒక్కో అడుగు వేస్తూ ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పరుగులు పెట్టించారాయన. వెంగళరాయ సాగర్, తోటపల్లి కాలువల ఆధునీకరణలో భాగమవుతూ బొబ్బిలి నియోజకవర్గంలో 23,000 ఎకరాలకు సాగునీరు అందించారు. తాను రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు బేబీ నాయన. ఏ ఇంటి వివాహమైనా, ఆపదంటూ గడప తొక్కినా అన్నలా ఆదుకునే అభినవ కర్ణుడు ఆయన. ఊరూరా తాగునీటి కోసం 2,000కు పైగా తాగునీటి బోర్లు వేయించి దాహార్తి తీర్చారు. గ్రామాల్లో ఆలయం, చర్చి నిర్మాణాలైనా, ప్రయాణికుల కోసం బస్ షెల్టర్లు, రచ్చబండలైనా తన సొంత నిధులనే వెచ్చించడంతో పాటు 2.5 ఎకరాల సొంత భూమిని పేదలకు ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేసి వారందరి సొంతింటి కళ తీర్చారు ఈ అభినవ కర్మయోగి. తాత శ్వేతాచలపతి రంగారావు గారు 4 రాష్ట్రాలను కలిపే మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా చేసిన తండ్రి గోపాలకృష్ణ రంగారావు గారు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా సేవలందించిన ఘనమైన బొబ్బిలి రాజవంశానికి చెందిన, ఏ రోజు గర్వమనేదే లేకుండా ప్రజా సమస్యపై పోరాటంతో తనదైన ముద్ర వేసుకున్నారు బేబీ నాయన. జెండాలు కాదు, ప్రజలకు మేలు చేయాలనే అజెండాతో ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షమైన నిత్యం తాను ప్రజాపక్షమే అని నిరూపించుకున్నారు ఈ ప్రజా నాయకుడు. నియోజకవర్గంలో 50కి పైగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు సహకరించి తాను దళిత పక్షపాతినని నిరూపించుకున్నారు ఈ శ్రీహరి సేవకుడు. వైసీపీ ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్ల స్థానంలో తన సొంత డబ్బుతో అన్నా క్యాంటీన్తో రోజూ 100లాది మంది అన్నార్తుల ఆకలి తీర్చారు బేబీ నాయన. కరోనా సమయంలో వేలాది మందికి నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు వైద్య సాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు ఈ బొబ్బిలి చిన్నోడు. వజ్ర వైఢూర్యాలతో కూడిన ఇలవేల్పు వేణుగోపాల స్వామి వారి ఆభరణాలు కనిపించడం లేదని వైసీపీ ప్రభుత్వం అభాండాలు వేస్తే, సమంతకమణి కోసం శ్రీకృష్ణ భగవానుడిలా నీలాప నిందలన్నీ భరించి
అన్నిటికీ పక్కాగా లెక్కలు తేల్చారు. ప్రభుత్వ కుట్రలను ప్రజల సమక్షంలోనే తిప్పికొట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ ప్రభుత్వం కుట్రాపూరితంగా అరెస్టు చేయడంపై రాష్ట్రంలోనే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా ముందుగానే స్పందించిన బేబీ నాయన ధైర్యంగా ప్రతిఘటించి ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీతో బొబ్బిలి పౌరుషం ఏంటో మరోసారి చూపించారు. యువ నాయకుడు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ముందడుగుతో మొదలై శంఖారావం, ప్రజాగళం సభలను విజయవంతం చేశారు. బొబ్బిలి ప్రజల ఆత్మీయతను తెలుగుదేశం పార్టీకి సైతం చాటి చెప్పారు. పల్లె పల్లెకు తిరుగుతూ, ప్రతి గడపకు చేరువవుతూ, ప్రతి గుండె ఆవేదన తెలుసుకుంటూ ప్రజల కష్టాలను తొలగించి బొబ్బిలి వైభవాన్ని, ఘనకీర్తిని తిరిగి నిలబెట్టేందుకు కృషి చేస్తున్న మన నాయకుడు బేబీ నాయన. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మన బేబీ నాయనతో కలిసి నడుద్దాం. మన పల్లెల్లో, ఇళ్లల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిద్దాం. బ్యాలెట్ నంబర్ 2 సైకిల్ గుర్తుపై ఓటేద్దాం. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బేబీ నాయనను గెలిపించుకుందాం. బొబ్బిలి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. జై బేబీ నాయన! జై జై తెలుగుదేశం! జై హో బొబ్బిలి!